వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ బ్రో గణేష్. సో ఇవాళ నేను రాత్రి మీద 50 days ఛాలెంజ్ అయితే పెట్టాను కదా. సో 2 days అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇవాళ వచ్చేసి డే 3 అనమాట. అండ్ మీరు చూడండి, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా అనిపించింది. తప్పదు, ఇలాంటి మన కాన్ఫిడెన్స్ పెంచుకోవాలంటే ఇలాంటివి చేయక తప్పదు. సో ఇవాళ డే 3. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన ప్రీవియస్ 2 వీడియోస్ లో అయితే మన వాయిస్ అయితే సరిగ్గా రావట్లేదు అన్నారు కదా. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. ఆ వైర్లెస్ మైక్ తోనే. సో గైస్, మనం ఫస్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో ఫస్ట్ రైడ్ రాగానే అర్జెంట్ గా బుక్ చేసేసుకోవాలి. చదువుకుంటే మన బైక్ లో ఫ్యూల్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. లీటర్ అయితే కొట్టించాను. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెమే ఉందన్నమాట ఫ్యూల్. ఫస్ట్ రైడ్ రాగానే వాళ్ళకి డబ్బులతోనే ఫ్యూల్ అయితే కొట్టియాలి మనం. మన దగ్గర మనీ అయితే లేవు. तेलुगु में हिंदी तो आ जाता है. इंस्टाग्राम भी वही है भैया. ठीक है, ठीक మేడం రాపిడో. బ్లాగ్స్ తీస్తున్నానండి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. 626 यूट्यूब पे व्लॉग बनाता हूँ. आपको रिकॉर्ड करे तो कुछ प्रॉब्लम नहीं है ना? चैनल का नाम बोलता हूँ, सब्सक्राइब कर दीजिए. అంటే ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ తీస్తారు కదా, యూట్యూబ్ లో వీడియోస్ తీస్తున్నాను. మీరు ఏమనుకున్నారు? ఇప్పుడు నార్మల్ గా ర్యాపిడో చేస్తాను కదా, సో దాన్ని ఒక వీడియో లాగా పోస్ట్ చేస్తాను అట్లా. సో అలాంటిది, అలాగే బ్లాగ్, మోటో బ్లాగ్. అంటే ఒక 50 days ఛాలెంజ్ అవుతుంది అన్నమాట ఇది. 50 ఒక 50 days ఛాలెంజ్ ఇది. దాంట్లో వచ్చిన మనీతో ఒక బైక్ కొందామని, ఒక స్పోర్ట్స్ బైక్ కొందామని అట్లా. చెప్తాను, చూపిస్తాను. సో పర్ డే ఇంత ఎర్న్ అయింది, ఆ మనీతో అంతే అంతే. నార్మల్ గా బైక్ కొనాలంటే కొనేస్తా, అట్లా కాకుండా కొంచెం యూట్యూబ్ లో కంటెంట్ లాగా పెట్టాలని అట్లా. నార్మల్ గా క్యాప్ కట్ లోనే చేసేస్తాను. నేర్చుకోవడం ఏం లేదండి, చూస్తూనే ఉంటాం కదా మనం యూట్యూబ్ లో. అంతే 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 అంతే. అండ్ సెకండ్ థింగ్, ఇట్లా ఎంకరేజ్ చేస్తేనే కదండి కొత్తగా ఏదైనా ట్రై చేయడానికి. అండ్ ఇంకొకటి, మనం ఒకళ్ళ వీడియోలు చూడటం కన్నా మనం కూడా ఒక కంటెంటర్ అవ్వాలి కదా. అంతే. ఒక సోర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మనకు కూడా చేయాలనిపిస్తుంది కదా. ఇంకెన్ని డేస్ అని వాళ్ళ వీడియోలో చూస్తూ ఉంటాం. ఇప్పుడు మీరున్నారు, మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, మాట్లాడారు కదా ఇట్లా ఫ్రెండ్లీగా. సో మేడం అయితే చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు అండ్ సో ఎంకరేజ్ చేశారు. అండ్ మన ఐడికి కూడా చెప్పాను నిన్న మేడంకి.
సో మేడం ఒక 10-15 మెంబర్స్ తో సబ్స్క్రైబ్ అయితే చేపిస్తా ఉన్నారు. మేడం ఓటీపీ సారీ అవును మోటో బ్లాగ్ లైక్ ఏంటంటే ఇప్పుడు రాత్రి చేస్తున్నా కదా నేను ఒక 50 days ఛాలెంజ్ లాగా మేబీ దాంట్లో వచ్చిన అమౌంట్ తో ఒక మంచి బైక్ కొందామని ఒక బైక్ డౌన్ పేమెంట్ లో కొందామని. ఇప్పుడు నార్మల్ గా బైక్ కొనాలంటే డౌన్ పేమెంట్ కి మనీ కట్టేస్తే ఇచ్చేస్తారు కదా, బట్ ఏంటంటే ఒక కంటెంట్ లాగా క్రియేట్ చేసి చేస్తున్నాను. రెండు ఉన్నాయండి. స్టూడెంటా మీరు? ఓకే ఓకే. లేదు స్టూడెంట్ కాదండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. డిగ్రీ అయిపోయింది అంతే. ఏదో జస్ట్ టైం పాస్ కి అండ్ ఒక హాబీ టైప్ అనుకోండి. బ్లాగ్ షూట్ చేయాలని నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి అనుకుంటున్నాను, బట్ చూడడానికి ఎవరికైనా చెప్తే కూడా నవ్వుతారని నేను ఇప్పటిదాకా లేట్ చేశాను, డిలే చేశాను. ఒక మంచి బైక్ కొని ఒక మంచి కెమెరా కొని అప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఏదైనా ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తేనే కదా అవన్నీ వచ్చేది. వాళ్ళ వీడియోస్ చూస్తున్నాం మనం, మోటో బ్లాగ్ వీడియోస్. సో వాళ్ళని చూడటం కన్నా మనల్ని కూడా చూసుకోవాలి కదా అప్పుడప్పుడు. సో అందుకే స్టార్ట్ చేస్తున్నాం. అర్థం కాలేదు. ఫేస్ కనపడకపోయినా కానీ మన వాయిస్ ఓవర్ ఇస్తాం కదా. ఇంకొకటి మీకు అలాగే అనిపిస్తుంది, ఫేస్ కనపడదు మనం మాట్లాడితే ఏముందని, బట్ చాలా భయం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరున్నారు, మీకంటే ఐడియా ఉంది కాబట్టి మీరు ఓకే అన్నారు. కొంతమంది అయితే ఎందుకు కెమెరా పెట్టారు తీసేస్తే అంటారు. అట్లా ఇంకొకటి ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫ్లోలో వెళ్ళిపోతారు. మనం ఏంటంటే బిగినర్స్ కదా, కొంచెం అవతల భయపడితే మనం భయపడిపోతాం, మన కాన్ఫిడెన్స్ కూడా అక్కడే చచ్చిపోతుంది. అంతేందుకు పోయిన స్టార్ట్ చేస్తేనే మళ్ళీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది కదా. ఇప్పుడు 50 days ఛాలెంజ్ లో వాళ్ళ డే 3 అనమాట. 3 మీరు ఏమనుకున్నారు, 40 30 అనుకున్నారా? లేదు లేదు, డే 3 ఇవాళ. ఎక్కడండి చేస్తున్నాను, మధ్యలో కాన్ఫిడెన్స్ పోతుంది, నాకు కాన్ఫిడెన్స్ పోతుంది, 1 week అయిపోతుంది, డిలే అయిపోతుంది. ఇంక నాకు ఆగే ఏదైనా గెటాలి, రోడ్ ఎక్కాలి, రోడ్ ఎక్కితేనే ఏదొకటి అని మళ్ళా నాకు నేను మోటివేట్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్ గా బైక్ కొంటే కిక్కే ఉంది చెప్పండి. అందరు కొంటున్నారు, అందరు కొన్న 1 week పాత బైక్ అయిపోతుంది. నెంబర్ ప్లేట్ వచ్చిందంటే అది కొత్త బండి కాదు. ఇట్లా ఏదైనా ఒక కంటెంట్ లాగా మన ఒక ప్యాషన్ తో ఒక మన డ్రీమ్ బైక్ కొంటే అది వేరే కదా. ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇలా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా ఇట్లా ఎవరైనా బైక్ ఎక్కడం కానీ? అంటే గోప్రో వెళ్దాం అనుకున్నా కానీ గోప్రో బదులు ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్ తో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాం. అన్నీ కలిసి వాళ్ళ డే 3 అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్ గా. వాళ్ళ అన్ని మంచి మంచి కస్టమర్స్ అయితే వచ్చారు. సో వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు. సో వాళ్ళకి మన ప్లాన్ ఏంటో చెప్పాను. సో వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా అన్నారు. అండ్ ఇంకొకటి ఇట్లా స్టార్ట్ చేయడం బెస్ట్. అండ్ కస్టమర్స్ దగ్గర నుంచి నాకు చాలా 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 అంటే చాలా సపోర్ట్ అయితే వచ్చింది. సో ఎప్పుడు ప్రతి కస్టమర్ కూడా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కానీ ఎవరు నన్ను డిలే చేసి మాట్లాడట్లేదు.
సో వాళ్ళ వల్లే నాలో ఇంకా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. సో ఇవాళ డే 3 అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ డే 4 లో వెళ్దాం. సో ఇవాళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత వచ్చిందో నేను చెప్పలేను, ఎందుకంటే నా ప్రతి రైడ్ లో నేను చెప్పాను ఇన్కమ్ ఎంత వచ్చింది అనేది. బట్ ఛాలెంజ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం ఒక మంచి బైక్ అయితే, నా డ్రీమ్ బైక్ అయితే కొంటాను. సో లేట్ చేయకుండా ఇంక వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాను.